జోడి. ఎండాకాలంలో రోజు రోజుకి ఎండలు పెరగడం ఎంత కామనో మా ఈ డి షోలో వారం వారం ఎంటర్టైన్మెంట్ పెరగడం అంతే కామన్. మరి ఇంకెందుకు ఆలస్యం, మరో ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. లెట్స్ వెల్కమ్ మై లవ్లీ జడ్జెస్. Yo guys, this is not a mass song. This is the boss song. అమ్మాయేమో అమృత బిందు, అబ్బాయేమో ప్రతి సందుకి బంధు. మరి వాళ్ళిద్దరిని పిలవకపోతే ఎలాగా? లెట్స్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. సలాం రాకీ భాయ్, సలాం రాకీ భాయ్, సలాం రాకీ భాయ్, సలాం రాకీ భాయ్, ఇలాకా తేరా భాయ్. సలాం సుధీర్ భాయ్. నువ్వు చెయ్యేసింది 6 అడుగుల మనిషి మీద కాదు, 6 అడుగుల చరిత్ర మీద. ఇప్పటిదాకా మీరు అందరూ హీరో హీరో అనడం, నేను కూడా హీరో అని అనడం కాదు. ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు సినిమాలో హీరోగా చేయబోతున్నాడు ఈ సుధీర్. ఇక్కడ నుంచి ఈ వెండి తెరను వెళ్ళడానికి ఈ బంగారు కొండొచ్చాడు. బలిసిన తొండలా ఉంటావు నువ్వు, బంగారు కొండ ఏమిటి? ఎట్రా? సినిమా పేరేంటి అనుకుంటున్నావు? త్రిబుల్-S. ఏంటి సంస్కారవంతమైన సినిమానా? ఎక్స్ కాదు, ఎస్. త్రిబుల్-S. అవును, అదే అదే అలా పెట్టావు. అంటే డైరెక్టర్ రాజమౌళి గారు కదా. ఏంటి రాజమౌళి? ఏంటి రాజమౌళి కాదు, ఎస్ఎస్ రాజమౌళి గారు. ఎస్ఎస్ రాజమౌళి. రాజమౌళి గారు కాబట్టి ఆయనకి ఎస్ఎస్ ఇచ్చా. ఫార్మాలిటీ నా పేరు కూడా ఇద్దాం అన్నారు. సరే ఓకే అని చెప్పానని నా ఇంకో ఎస్ సుధీర్. ఎక్కడ మ్యాచ్ అవ్వాలా ఈ సినిమా షూటింగ్ టైమ్ లోని మెయిన్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి సీను అసలు హాలీవుడ్ లో కాపీ కొట్టాలి మన సీన్, అలా ఉంటది. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ సీన్ చెప్తా. అలాగ నేను బైక్ మీద వితౌట్ హెల్మెట్ గ్లాసెస్ పెట్టుకొని 3 గ్లాసులు పక్కన కొట్టుకుంటూ వెళ్తా తెలుసా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నెక్స్ట్ సీన్కి వెళ్దాం. లొకేషన్ లోని నేను సెంటిమెంట్ సీన్ చేస్తే జనాలు ఏడవలాకి వెళ్ళిపోయారు. ఓహో. నేను కామెడీ చేస్తే నవ్వలాకి వెళ్ళిపోయారు. అవు చూడలేక నేను యాక్షన్ సీన్ చేస్తే టెన్షన్ తో నిలిపోయారు. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? ఏం చేసినా ఎవడు చూడడానికి చూడు థియేటర్ లో బయటికి వెళ్ళిపోతారు. నువ్వు ఒక్కరే చేసుకోవాలి స్క్రీన్ మీద. అంటే ఒక సీన్ చెప్తా మీకు మైండ్ పోయిద్ది మాట, అలా ఉంటుంది సీన్. 100 మంది ఫైటర్లు, నేను ఒక్కడే ఉంటా వితౌట్ వెపన్. 100 మంది ఒకేసారి. ఫ్రేమ్ చూడు ఎలా ఉంటుందో, అటు నుంచి 100 మంది వస్తున్నారు, ఇటు నుంచి నేను ఒక్కడే వెళ్తున్నాను. అలా రావడం సింగిల్ జస్ట్ రైట్ లెగ్ తో ఆపేసావేంటి భయ్యా? అంటే ఇప్పుడు 100 మంది వస్తారు కదా ఫ్రేమ్, వచ్చారు 100 మంది కాలు వచ్చారు. ఎత్తి అని ఆపేసి ఎత్తి ఒకసారి. అంటే ఎత్తుదాం అనుకొని ఎత్తనమాట. అప్పుడు ఫ్రీగా ఉండు బ్రో, ఇలా ఉంటే అందరు డౌట్ వస్తుంది. క్యాజువల్ గా ఉండే క్యాజువల్ ఉంటే డౌట్ రాదా? సౌండ్ వస్తుంది ప్రదీప్. ఏంటి భయ్యా ఫ్రీగా ఉండమన్నావు? అది సరే నువ్వు తిరిగి ఎంతవరకు డ్యామేజ్ చూడాలి కదా. ఐ విల్ అండర్స్టాండ్ ద డ్యామేజ్. నువ్వు ఒంగోకు భయ్యా, నీ కళ్ళ చూడు పడిపోతాను అన్నాడు. అది కుల్జా సిమ్ సిమ్ ఆ బాలిక. అమ్మో, బాలిక అంటే గుర్తొచ్చింది, మన బాలికేది ఏది? ఇప్పుడు ఎందుకు భయ్యా ఆవిడ్ని? నువ్వు విషయం విను, నేను రాకముందే సుధీర్ వెళ్ళిపోయాడంటే ఏంటి ప్యాంట్ చిరిగిందా అని ఆ డౌట్ వస్తుంది కదా. ప్యాంట్ చిరిగిందా డౌట్ వస్తుందా? కరెక్ట్ అమ్మో, ఇది పాయింట్. సో నువ్వు ఇక్కడే ధైర్యంగా ఉండు. నేను రశ్మీర్ సర్లే, నేను వెనక్కి వెళ్ళను, ఇక్కడి నుంచి పిలుస్తా. రశ్మి 1 2 3 4 why not shake your booty అమ్మమ్మో పిచ్చ బ్యూటీ నువ్వు నా పుచ్చు పిల్ల తెల్ల పిల్ల I love you పిల్ల ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే సలాం నమస్తే వనక్కం బెట్టే. రశ్మి హాయ్ ప్రదీప్. హాయ్. అరే సుధీర్, ఏం దాస్తున్నావు? నా కోసం ఏం తెచ్చావా? చూపించు. ఎప్పుడు నాతో డాన్స్ చేయాలి అంటావు కదా, ఇప్పుడు పద డాన్స్ చేద్దాం. వద్దు, ఇప్పుడు డాన్స్ అన్ని. సుధీర్ డాన్స్ చింపేస్తాడు. ఈ రోజు చిరిగిపోద్ది. భయ్యా ఆ 2 పదాలు లేకుండా ఏమన్నా
చింపేస్తాడు, చినిగిపోతే ఆల్రెడీ చిరిగిపోయింది. భయ్యా నువ్వు అలాంటివేంటి? ప్రతి మగాడి విజయం వెనకాల ఆడదేగా ఉండేది. నా వెనకాల వద్దులే భయ్యా, ఇప్పుడు కొంచెం ముందు పెట్టండి ఈ ఒక్కసారికి. సాంగ్ కి డాన్స్ చేయాల్సిందే అబ్బా. మీరిద్దరు డాన్స్ చేస్తే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు, అందరు చూడాలి ప్లీజ్. ఆ కళ్ళు మూసుకుపోకూడదని నేను వద్దంటున్నా భయ్యా. ఇటు తిరిగి చేయి, మేనేజ్ చేయి. Yo guys, this is not a my song. This is the boss song. ఏంటి మాస్టర్ కంపోజ్ చేసిన పాట, మాస్టర్ ముందే కొత్త మూమెంట్ వేస్తాం ఫ్లోర్ మూమెంట్. అలా బెల్ట్ పట్టుకొని Yo guys, this is not a my song. This is the boss song. నువ్వు చెప్పులు వేసుకుంటే ముందుకు వెళ్ళకపోయా, మేము వెనకుండలేకపోతున్నాం. ఎందుకు ప్రదీప్? ఎందుకంటే ఏం చెప్తాను సార్, ఇందాక ఎప్పుడో తొడగొట్టినప్పుడు ప్యాంట్ చిరిగింది. ఏం లేదు సార్, ఇంకెనకేం లేదు. చూసావా, ఇప్పుడు ఆయన తెలిసిపోయి ఏం ప్రాబ్లం లేదు మనకి. ఆయనకేంటి ప్రపంచం మొత్తం చెప్పావు. నేనెవరు చెప్పాను? మన శేఖర్ మాస్టర్ చెప్పాను అంతేగా. ఆ కెమెరా బొమ్మ కెమెరాలా? ఇప్పుడు నేను ఏమైనా కెమెరాను ఉద్దేశించి సుధీర్ గారి ప్యాంట్ చిరిగింది అని నేను చెప్పాను. నేను వెనకుండలేకపోతున్నా, ముందే ఉన్నా. సరే నేను ఇలాగే ఉంటా. డాన్స్ చేయాలి కదా బ్రో వాళ్ళు. ఎక్కడ చేయమని కావాలి చేయమను. ప్యాంటే కదా చిరిగింది లే. నువ్వు ఒకదాని, నేను ఇలా కాదు. లైట్స్ ఆఫ్. లైట్ లాపేసి లోపల ప్యాంట్ మార్చేసావా? మనుషుల్నే మార్చేస్తావు నువ్వు, ప్యాంట్ అని సేపులే. ఎక్కువ చేయద్దు. హే బేబ్స్, ఇందా డాన్స్ చేస్తున్నాడు కదా, కమ్ ఆన్ లెట్స్ డాన్స్ నౌ. నేను అడిగేటప్పుడు చేయలేదు కదా, ఇప్పుడు దొబ్బే. ఎప్పటికైనా సరే రష్మితో నేను కంపల్సరీగా డాన్స్ చేస్తా, ఇదే నా శపథం. సార్ నా దగ్గర స్టాక్ కూడా లేదు సార్, ఇన్నిసార్లు చిరిగితే ఎలా సార్? ఓకే, సో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. లాస్ట్ వీక్ హైయెస్ట్ అమౌంట్ సుధీర్ మీ దగ్గర ఉంది. సో ఈ వీక్ మీరు స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ రౌండ్, వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు. మేమే స్టార్ట్ చేస్తాం. అవునా? సో ఎవరిని పంపిస్తున్నారు? కన్నా అండ్ కేశవి. సుధీర్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ కన్నా అండ్ కేశవి. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఇలా కొట్టి లాగుతారు ఆంధ్రా జనం. హే అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఇలా కొట్టి లాగుతారు ఆంధ్రా జనం. అంటే ఉంగాపురం, అంటే ఊగే జనం. అంటే ఎత్తు ప్రాక్టీస్ చేయకుండా టిక్ టాక్ లో చేస్తే ఇంత అవుతుందిలే. చలో కమ్ టు ద మూడ్. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఇలా కొట్టి లాగుతారు ఆంధ్రా జనం. గాజువాక, చెరినాక, మోజుపట్ట, కుర్రమూక. అరే మామా తిట్టిందిరా. అరే అది కుర్ర మూకరా. కూరలేని చీరకట్టు జారిపోయే గుట్టుమట్టు చూస్తే రొంపిలోకి దింపకుంటరా. పొట్టిలోన సుట్ట పుట్టిరో, ఇన్నడో పొట్టి పూసి తేలు పుట్టిరో. నేనాడదాన్నిరో, ఆడింది ఆటరో, అంబోరం బాజి పెట్టరో. అంటే అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఇలా కొట్టి లాగుతారు ఆంధ్రా జనం.
శేఖర్ మాస్టర్. ఏం చేశారు కన్నా పిల్లకలకి స్టాండ్ అయిపోయి ఉన్నాయి. చిన్నప్పుడు కార్ రేస్ గేమ్. బాగుంది కన్నా, చాలా బాగుందిరా. నాకు ఓపెనింగ్ గంపలతో చేసావు కదా సీక్వెన్స్, ఒక్కొక్క అమ్మాయి రావటం చాలా బాగా నచ్చింది. ఎక్కడ బాయ్స్ గర్ల్స్? డార్జిలింగ్ గర్ల్స్ చించేశారు, చాలా బాగా చేశారు. ఒక యాటిట్యూడ్ వాళ్ళు చేస్తుంటారే, అంత బొద్దుగా ఉన్నా డాన్స్ ఎంత గ్రేస్ గా చేస్తున్నారు ఇద్దరు. చాలా బాగా చేశారు అమ్మా, చాలా బాగుందిరా. గుడ్ షో. ప్రియమణి గారు. కన్నా కేశవి వెరీ 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 క్యూట్. I had a big smile on my face and especially కేశవి చూడండి చాలా బాగుంది కేశవి. I loved your expressions in this. Very 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 cute. And కన్నా వెనక యూసేజ్ ఆఫ్ ప్రాప్ చాలా బాగుంది. బాయ్స్ చాలా బాగా చేశారు. మై డార్జిలింగ్ డార్లింగ్స్, I missed you very much on the stage. Super performance. Overall, I loved it. మాస్టర్ మీకు కూడా సేమ్ ఐడియా వచ్చింది కదా, రష్మి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇలా వస్తే బాగుంటుందని. ఎన్ని ఎపిసోడ్లు వచ్చినా చూడాలి. మాస్టర్ రష్మి ఎందుకు ఆ హెయిర్ స్టైల్లో? అంటే కొత్తగా ఉంది కదా. శేఖర్ మాస్టర్ అడగడం, రష్మి చేయకపోవడం. భలేవారు సార్. మాస్టర్ రావాలా అలాగా? సరే వద్దులే, సరే వద్దులే. ఒక్క డైలాగ్ లో మొత్తం మారిపోయారండి సార్. మరి మీరే మారుతారా? పర్లేదు ప్రాబ్లేదు, మీరు కాదంటే మేము సుధీర్కి ఇలా విగ్గు పెట్టి చేస్తాం. దాంట్లో ఉంది. Done. మాస్టర్ సుధీర్కి ఓకే, సుధీర్కి ఓకే. సుధీర్ నీకు ఓకే తలుపు పెట్టి ఇలా అన్నాడు. పూర్ణ గారి కమెంట్స్ తీసుకో ఫస్ట్, దాని తర్వాత ప్లాన్ చేద్దాం ఇది. ఓకే పూర్ణ గారు. కన్నా కేశవి వెరీ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, చాలా బాగుంది. లైక్ కాస్ట్యూమ్స్, కలర్స్, ఎస్పెషల్లీ హెయిర్ స్టైల్. Keshavi and two cuties. Wow, very beautiful. What to say? It was an energetic performance. Kanna, my guy, Kanna. So you are always there. Super performance. Thank you so much. Thank you guys. Sudhir, hey, nice shirt, bro. Hey, come here, come here. ఇటు కళ్ళజోడు ఉంది. ఏ పిన్నిసులు భయ్యా, ఐస్కాంతం పెడితే మొత్తం చొక్క వచ్చేద్ది, చొక్క వచ్చేద్ది. ఇదేంటిది జేబులో? రష్మికి ఇద్దామని తెచ్చావా? ఈ మధ్య ఎందుకో చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. అంటే ఎవరికైనా ఇద్దామనేనా? ఇద్దామనే తెచ్చా. కాదే, ఎన్ని మూరలు ఉన్నాయి మొత్తం అవి? పర్ఫెక్ట్. మల్లె పూలే, మల్లె పూలే. సేమ్ సౌండ్ అలా కొనిస్తారా? మా తెలియదు భయ్యా, మేము కొంటేగా మాకు తెలియడానికి. నువ్వు కానీ భయ్యా, నువ్వు రోజు కొంట కాబట్టి నీకు తెలుసు. అది విత్తే మంచి కరెక్ట్ గా, అది విత్తే మంచి కరెక్ట్ గా. ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు? అవునా? ఓకే ఓకే సరే, తర్వాత అడుగుతాను. అంటే ఒకళ్ళైతే అనుకుని ఉంటావుగా. అది వద్దులే, అప్పుడే ఎందుకు కానీ. ఇక్కడే ఉండి ఉంటారుగా వాళ్ళు, అవసరం లేదులే, అర్థమవుతుంది. మోరలు కొలువే ఎంతసేపే. మలే పూలేయా, మలే పూలేయా. మొత్తం ఎన్ని జళ్ళు, ఎన్ని జళ్ళు, అదే సరే ఎన్ని మూరలు. సరే ఇవన్నీ ఎందుకు, ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు? అది ముందు చెప్ప, సర్ప్రైజ్ లాస్ట్ లో చెప్పు. కాదు ఇప్పుడు అర్థమైంది. పిన్ని అందుకు పెట్టుకున్నాడా? దేనికి? జల్ల పెట్టి పిన్ని పెట్టేయడం, జల్ల పెట్టి పిన్ని పెట్టేయడం. మాస్టర్ ఎంత లేట్ అద్దరిపోయింది మాస్టర్. సరే ఇగో ఎవరి కోసం తెచ్చా వాళ్ళు జల్లో పెట్టి. హలో ఏంటి జల్లో పెట్టిసే? తర్వాత ఇస్తావు, ఎవరు ఎందుకు ఇస్తాం? నువ్వు తర్వాత ఇచ్చాలో సగం రాలిపోతున్నాయి ఇక్కడే ఊపి ఊపి. ఏం వల్ల క్యారవెన్ లో ఇంకో 20 మూరలు ఉన్నాయి రెడీగా. భయ్యా నువ్వు ఇక్కడ యాక్ట్ చేయడానికి వస్తున్నావా, వ్యాపారం చేయడానికి వస్తున్నావా? వ్యాపారం చేయడానికి వస్తున్నావా? ఎలా ఉంటారు? మా క్లూస్ హింట్స్ ఇస్తే మేము కొంచెం పజిల్ గేమ్ ఆడుకుంటాం. ఎలా ఉంటారు వాళ్ళు? బాపు గీసిన బొమ్మలా ఉంటారు మాట. ఖచ్చితంగా ప్రొడక్షన్ రంగమే, ప్రొడక్షన్ రంగమే. బాపు గీసిన బొమ్మలా ఉంటదా? ఏం బ్రో? ఆమెను కూడా చూసావా? ఆమెను కూడా చూసావా? జాగ్రత్తగా వినాలి మీరు, మనం ఈజీగా పట్టుకోగలం. బాపు గీసిన బొమ్మ అజంతా ఎల్లోరా శిల్పంలా ఉంటది. అజంతానా ఎల్లోరానా? అవి రెండు వేరు వేరు గుహలు.
అజంతా శిల్పం ఎల్లోరా శిల్పం రెండు మిక్స్ చేస్తే అంతకన్నా అందమైన శిల్పం మాట. అంతకు మించి అధిక మేళ. క్లూసివ్. క్లూ అంటే కరెక్ట్ రావట్లే ఏమంటే గుహలు వాటి పేర్లు జనరలీ వయసు పెరిగే కొద్దీ అందం తగ్గిపోద్ది అంటారు. ఈవిడికి వయసు పెరిగే కొద్దీ అందం పెరుగుతూ వస్తుంది. బాగా ఏజ్డ్ అంటావు అయితే ఆవిడ. సరే ఓ 40 చిల్లర వేసుకోవచ్చు అటు. ఏం మాట్లాడుతున్నావు? ఓకే ఓకే 40 ఓకే 39 పోనీ. ఇంపాసిబుల్. 38 సర్లే అవన్నీ వదిలేసే కానీ ఇవాళ ఏ కలర్ డ్రెస్ వేసుకుంది? అదేంటి ఇంచుమించుగా చెప్పు. చాలా ఇబ్బంది పెడుతున్నా భయ్య. పోనీ ఆవిడ ఇక్కడ ఉందనుకుని ఆవిడకి చెప్పాలనుకుంటే ఐ మిస్ యూ టూ బ్రో. ఏంటి నిన్ను మిస్ అయ్యేది? రోజు ఫోన్ మాట్లాడకుండా పొద్దున్న లేచితే నేను బరుగుంటుంది చెప్పు. జాగ్రత్త, ఏమిటి? అపవిత్రం చేయొద్దు అంట. ఇంకో 20 మూరలు పెట్టావు కదా. అపవిత్రం అయినాటిని అపవిత్రం చేయొద్దు అంటాడు. ఇందులో అవ్వడానికి ఏమి లేదు. ఇది ఈ మల్లెపూలు నువ్వు ఎవరికైతే ఇద్దాం అనుకుంటున్నావో ఆ అమ్మాయిలా నడుచుకుంటూ వచ్చినప్పుడు నువ్వు అమ్మాయి చేతికి ఇస్తున్నప్పుడు వెనక ఏ పాట అయితే ప్లే అవుతూ ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో నువ్వే సెలెక్ట్ చేసుకో. ఓకేనా? ఆప్షన్ నెంబర్ 1 సాంగ్. ఇది వద్దులే, ఇది అవుట్ ఆఫ్ సిలబస్. ఆప్షన్ 2 మనం ఎవడ కూసాడా ఇక్కడ? భయ్యా ఎలా ప్లే చేస్తారా అలాగా? బాబు మూడ్ ని ఫాలో అవ్వండి, ఆయన వెనకాలే ఉండండి. నవ్వుతావేంటి భయ్యా నువ్వు చీకట్లో? బాబు మూడ్ ఫాలో అవ్వాలి. అదే రెడీ? ఇప్పుడే చూడు పాట. భయ్యా మూడ్ వీడు మరీ గట్టిగా ఫాలో అవ్వండి. ఆడ నా మూడు ఫాలో అవ్వమనండి, ఆడు మూడు ఉన్న సాంగ్లు ఏమన్నాడు. అంటే మంచి సాంగే కదా భయ్యా. లేదు మీరు నా స్టాండర్డ్స్ కి నా మూడ్ కి మీరు మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే, ఐల్ టేక్ మై సీట్ సార్. అది జేబులో పెట్టుకో, ఒంటి మీద అంటే నీ వేడికి మాడిపోతుంది. రష్మి మీ టీం నుంచి ఏ జోడి వస్తున్నారు? సుకుమార్ అండ్ గ్రీష్మ. ఓకే, రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ సుకుమార్ అండ్ గ్రీష్మ. Check, I'm a South Indian. I'm gonna tell you about a girl who's pretty. Oh, her original name is Spanana. She got beautiful eyes and she's witty. Oh, but right now she's gonna be my sweetie. జిందగీని జోలిగా నీకు నచ్చినట్టుగా నీటిలాగా సాగిపోని. హే ఊహలోన తేలని పెనల్లె పొంగని గాలిలాగా ఊరేగాని. హే ఫేసగున్న మాస్కుని తీసి కొట్టు నేలని చూడు నేను ఒరిజినల్ ని. క్లాసులోన మాసులోన గ్లాసుని మిక్స్ చేస్తే బ్యూటీ హనీ. కొంచెం మాట వినవే, కొంచెం దారి తప్పవే, కొంచెం కోపగించవే, లైఫ్ స్టైల్ మార్చవే, నీ బ్యాచ్ మార్చవే. చాలా షార్ట్ వే, ఎంజాయ్ చెయ్యవే, నువ్వు ఫైట్ చెయ్యవే, నిన్ను నువ్వు గెలవవే, కొంచెం ఫ్రీడమ్ పొందవే. చాలా షార్ట్ వే, ఎంజాయ్ చెయ్యవే, నువ్వు ఫైట్ చెయ్యవే, నిన్ను నువ్వు గెలవవే, కొంచెం ఫ్రీడమ్ పొందవే. Come on, break it down, yeah. Slap with you, man. Break it up. I was like, duck behind you, girl, on my mind. What makes you not to get on my back, my behind? In my heart, you're the baby angel, like divine. And I don't wanna waste my time rhyming live a line. The way
you talk, make me higher. Heart melts down and I go dagataya. Don't get faded, no, no, I'm not a player. Open your heart, girl, I wanna stay here. Girl, you're my sweetheart. Girl, you're my sweetheart. Girl, you're my sweetheart. Girl, you're my sweetheart. Tryna short away. Every second day. Enjoy చెయ్యవే. నువ్వు ఫైట్ చెయ్యవే, నిన్ను నువ్వు గెలవవే, కొంచెం ఫ్రీడమ్ పొందవే. I was like, find you, girl, on my mind. What makes the night to get in my back, my behind. In my heart, you're the baby angel that you find, and I don't wanna waste my time rhyming line by line. Sweetie. వారం వారం వీళ్ళందరూ ఇలా ఈ స్టేజ్ మీదకి వచ్చి ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. అంటే ఈ స్టేజ్ మీద వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నప్పుడు చాలా బాగా పర్ఫామ్ చేయాలి, దెబ్బలు తగిలినా పర్లేదు, ఆ రోజు మనం గెలవాలి. నాకు నచ్చిన ఈ డాన్స్, ఈ ప్రొఫెషన్ ని ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అనేది ఈ స్టేజ్ మీద చేస్తున్న ప్రతి ఒక్కరి గురించి తెలుసు. మహేష్ కి ఇక్కడే చేస్తున్నప్పుడు కాలుకి స్టిచెస్ పడడం, కట్ అవ్వడం, అండ్ నెక్స్ట్ వీకే మళ్ళీ వచ్చాడు అలాగే స్టిచెస్ తోనే వచ్చి డాన్స్ చేశాడు. వాళ్ళ డెడికేషన్, వాళ్ళ హార్డ్ వర్క్ చూస్తుంటే నిజంగా మనకే చాలా ఇష్టం అనిపిస్తుంది. అంటే ఇంత వాళ్ళకి నచ్చిన ఈ ప్రొఫెషన్ ని ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అని. అండ్ టుడే సుకుమార్ కూడా అప్పుడు తనున్న పరిస్థితుల్లో వెరీ రీసెంట్లీ 10 days బ్యాక్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు. సో అయినా సరే తను ప్రాక్టీస్ కి వచ్చి ప్రాక్టీస్ చేసి ఈ రోజు ఈ స్టేజ్ మీద తను పర్ఫామ్ చేశాడు. ఐ థింక్ సుకుమార్ ఫర్ యువర్ హార్డ్ వర్క్, ఫర్ యువర్ డెడికేషన్. ఆయన ఎక్కడున్నా నీ హార్డ్ వర్క్ చూస్తారు, ఇంతమంది నిన్ను మెచ్చుకుంటున్నారు, ఇంతమంది నీ కోసం క్లాప్స్ కొడుతున్నారు. సో ఇట్స్ గోనా బ్లెస్ యూ వేర్ ఎవర్ హి ఇస్. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ us. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. డాన్స్ మీద ఉన్న డెడికేషన్ ఇది వచ్చి చేసినందుకు ఒక డాన్సర్ గా నేను గర్వపడుతున్నాను. అంటే అంత సిచ్యువేషన్ జరిగినా నీకు డాన్స్ మీద ఉన్న ప్రేమతో వచ్చి చేసినందుకు. కానీ డాడీకి అలా జరిగినందుకు సారీ. సునీల్, సునీల్ అంటే నీకే చెప్పాలి, మేబీ అంటే టైం లేక ఇదేమో. బాగుంది సునీల్, కానీ అంటే ఆ కాన్సెప్ట్ బాగుంది. పెట్టుకొని చేసావు కదా, డాల్స్ పెట్టుకొని, అది కాస్ట్యూమ్స్ అన్ని బాగుంది. దాని నుంచి ఇంకా ఏదైనా చేయొచ్చు అనిపించింది. షూర్ మాస్టర్, నెక్స్ట్ టైం పక్కా చేస్తా. సుకుమార్, గ్రీష్మ ఇద్దరు బాగా చేశారు మా. అదే నాకు అర్థమైంది, అంటే మేబీ టైం లేక తక్కువ టైంలో ఏం చేయొచ్చు అని. అంటే నీకున్న డెడికేషన్ మాకు తెలుసు, ఎలాంటి కొత్త ఇస్తున్నావో తెలుసు. ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ టైం. సారీ మాస్టర్, నెక్స్ట్ టైం పక్కా. ఓకే ఓకే. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సుకుమార్, వెరీ వెరీ సారీ, కానీ డోంట్ వరీ, మీ నాన్న ఇక్కడే ఉన్నారు. ఈస్ లుకింగ్ ఆఫ్టర్ యూ. హిస్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ దేర్ విత్ యూ సుకుమార్. పర్ఫార్మెన్స్ వాజ్ నైస్. స్కూటర్ లో మీరు చేసింది బాగుంది. ఐ ఫెల్ట్ ఇంకా ఆ స్కూటర్ పోర్షన్ ఇంకా కొంచెం యూజ్ చేయొచ్చు, బట్ ఐ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్. జస్ట్ సజెషన్ అంతే. నెక్స్ట్ టైం మీరు ఇలా యూజ్ చేయాలనుకుంటే ఇంకా కొంచెం మీరు యూజ్ చేయొచ్చు. అండ్ డాల్ ఇది కూడా పర్ఫార్మెన్స్ లో ఇంకా కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఇవ్వచ్చు. అది మాత్రం ఇస్ ఓన్లీ ఫర్ సునీల్ ఇన్ ద ఫ్యూచర్. కానీ యాక్ట్ వైజ్ థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. సుకుమార్, బీ స్ట్రాంగ్. నాకేమీ లేదు పర్ఫార్మెన్స్ గురించి చెప్పడానికి. బీ స్ట్రాంగ్. ఎవ్రీ వన్ హ్యావ్ some bad times. I can't say it's a bad time, but still be strong. All of us with you. Pray for you. Take care. Thank you judges. Thank you guys. Good luck. Okay, it's voting time. Team leaders along with your jodis on stage please. Shekhar Master, me vote. Kanna and Keshvi. Thank you master. Primani garu. Kanna and Keshvi. Purna garu. Before I say this, can I say one thing? నేను ఇక్కడ కూర్చున్న తర్వాత all the performances used to be great. Sukumar's situation I do understand. It's a very difficult situation, but both the performance I'm not really happy this time. It didn't have that wow factor. Maybe your choreographers have to take about it, but still out of these, Kanna and Keshvi. Thank you ma'am. Thank you judges. Congratulations guys.
చెప్పండి సార్ టాస్క్ ఏంటి? నాకు రష్మికి కొంచెం ప్రైవసీ కావాలి. నాకు కాజల్ అగర్వాల్ కావాలి. కుదురుతుందా? మేమిద్దరం బస్సులో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుకుంటున్నాం. నేను ఫస్ట్ సీట్ లో డ్రైవింగ్ చేస్తా, నువ్వు లాస్ట్ సీట్ లో కూర్చో. నేను ఎక్కడ ఉండాలి? నువ్వు నువ్వు ఫ్రంట్ సీట్ లో ఉండు, నువ్వు ఫ్రంట్ సీట్ లో ఉండు, సుధీర్ లాస్ట్ సీట్ లో ఉంటాడు. సుధీర్ టాస్క్ గెలిచాడు సార్. సుధీర్ వదిలేద్దాం. ఉండవే, నువ్వు ఫస్ట్ ఇక్కడ సెటప్ పెట్టండి అమ్మా మీరు. ఓ నైస్ బస్. హలో బస్ చూస్తారు, కూర్చోండి. హలో ముందు చూడమ్మా. రివర్స్ తీస్తున్నా భయ్యా, రివర్స్ తీస్తున్నా భయ్యా. సుధీర్ ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు? గోవా వెళ్దాం. వావ్. హలో హలో హలో. ఓ షార్ప్ కట్లు వద్దు డ్రైవర్ గారు, పడిపోతున్నాడు ఇక్కడ. ఓకే ఓకే మేడం. ఇవాళ చాలా అందంగా ఉన్నాను. కాదు భయ్యా, నువ్వే సడన్ బ్రేక్ లేమన్నావు అప్పుడప్పుడు, చెప్తేనే అప్పుడే. సడన్ బ్రేక్లు బైక్ మీద ఉన్నప్పుడు, బస్సులో ఉన్నప్పుడు వేస్తే ముందు పడి మూతి పళ్ళు రాలుతాయి. బీచ్ లోని మంచి షాక్ కింద నువ్వు నేను, సమ్ నైస్ డ్రింక్స్. ఏ డ్రింక్? చెప్పాలి కదరా, చెప్పాలి కదరా. ఏ డ్రైవర్, నన్ను కూడా పడినివ్వు. ఓహో అయిపోయింది. సార్ ఎక్కువ తిప్పడం వల్ల మళ్ళీ హైదరాబాద్ వచ్చేసినట్టు సార్, మళ్ళీ హైదరాబాద్ వచ్చేసినట్టు సార్. డ్రైవర్ సీట్ కూడా అలా ఎదుకెళ్తుందా? ఏంటిది? గోవా వెళ్తాను సార్ నేను. డ్రైవర్ ఏడి? డ్రైవర్ డ్రైవింగ్ సీట్ లో ఉన్నాడు కదా సార్. భయ్యా ఇప్పుడు వాటర్ ఇటు సైడ్ వస్తా గోవా ఇలాగా. బీచ్ ఎటు ఉంటే అటు వస్తుంది సార్. గోవాలో మల్లెపూలు దొరుకుతాయా? గోవాలో మల్లెపూలు దొరుకుతాయా? ఆయన జోబులోనే ఉంటాయి, నువ్వు తీసుకోవచ్చు. మీరు స్టాక్ మెయింటైన్ చేస్తారా? మీరు సైలెంట్ మీ పని కానీ మీరు పడుకోండి సార్. నైట్ అయింది, పడుకోవచ్చు కదా. నాకు పాటలు వింటే కానీ నిద్ర రాదు. ఏమయ్యా నేను ఎలా కనపడుతున్నాను నీకు? ఒక్క జోలపాట పాడితే నేను పడుకుంటూ పోతే మీ పని మీరు కానించుకోవచ్చు కదా. పనే నేను పడుకుంటా సార్. పడుకో. మీరు పాడితే పడుకుంటా సార్. లాలీ జో లాలీ జో. ఇది వద్దు సార్, వేరే అలా లైట్ గా. అది పాడితే నిద్ర వస్తుంది. లైట్ గా ఉండాలి సార్. రెడీ సార్, నేను మూడ్ లో ఉన్నాను సార్. పాటకు ప్రాణం పల్లవి అయితే ఓ నాకు ఇవాళ మస్తు ఇష్టం సార్. కొంచెం డిస్టర్బ్ చేయకుండా పడుకోండి. ఓకే ఓకే. నాకు గురక పెడుతున్నప్పుడు ఎవరు నన్ను చూస్తే నాకు మెలకు వస్తుంది సార్. అది కొరకలా లేదే, గాజుల్లో అరుపులో ఉంది. గురకకి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది సార్. థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది సార్. మంచి నిద్ర. ఏం సార్ నిద్ర లేపారు? మధ్యలో గుర్రం ఎక్కడి నుంచి వచ్చింది? గురక మామూలుగా చేస్తా అంటే నువ్వేంటి అవన్నీ రాకూడదు, అర్థమైందా? పడుకోనివ్వండి సార్. ఏంటి సార్? ఓకే ఓకే, అదే మెయింటైన్ చేయండి. కబుర్లు చెప్తాడేంటి సార్? అదే మెయింటైన్ చేయండి. గోవా వచ్చేసి పడుకో పడుకో. ఏయ్ నువ్వు గురకలో దగ్గర సైలెంట్ పడుకో. నువ్వు ఏయ్ ఏంటి అలా చూస్తున్నావు? కళ్ళు తెరిచి నిద్రపోతున్నాడు. ఒక 2 minutes ప్లీజ్, తర్వాత డిస్టర్బ్ చేయి. 2 minutes. గోవా దిగండి. ఇదంతా బీచ్లు మేడం. ఏ బీచ్ ఇది? ఇది ఆ బీచ్ మేడం. ఆ బీచ్ మేడం. వాటర్ ఉంటుంది, ముందు వేడిగా ఉంటుంది. ఈ బీచ్ లో ఉప్పు ఉంటుందా? ఎవరితో వచ్చావు గోవాకి? అంటే గోవాకి వస్తామని చెప్పావు కదా లాంగ్ డ్రైవ్. నువ్వేంటే
గోవా ఒక్కడిని చూడడం ఎందుకని ఆవిడ కూడా గోవా చూస్తానని వచ్చాం. ఓహో, ఎవడ ప్లాన్స్ ఆడ ఉన్నారన్నమాట అయితే. సార్ రిటర్న్ వస్తారా? నీతో వస్తే ఇంకా హైదరాబాద్ తీసుకెళ్ళావు. అబ్బా ఖాళీగా వెళ్ళాలి. రశ్మి గారు మీరు వస్తారా? అవును షూటింగ్ ఉంది. హలో, షూటింగ్ ఉందబ్బా. ఫ్లైట్ లో తీసుకెళ్తా అవసరం అయితే. వాటితో వద్దు, మంచోడు కాదు. ఓ వెల్కమ్ టు ద లైక్ డి ఎయిర్వేస్. Yeah. Welcome on board. Convertible transformer. This is the flight. I am only the air hostess. It's a flight. Come on. అమ్మో. వచ్చా అసలు పైలట్ డ్రైవింగ్ వచ్చా? సేమ్ సార్, అది ఇలా ఉండిద్ది, ఇది ఇలా ఉండిద్ది సార్. అవును సార్, ఇది ముందుగా లేడికి 2 కాళ్ళు కూడా గాల్లో పెట్టావు. గాల్లో ఉన్నాడు కాబట్టి గాల్లో పెట్టాడు కాళ్ళు. ఫ్లైట్ ఎవడాలా తోలడు. ఏ ల్యాండింగ్ ల్యాండింగ్. హైదరాబాద్ వచ్చింది. అదే ఏం చేసావు లాస్ట్ లో? ల్యాండింగ్ కుర్చీ ఎత్తి ఇలా ముందు చూస్తారా? ఆటోమేటిక్ చైర్ సార్. సార్ హైదరాబాద్ ల్యాండ్ అయింది, నాతో కబుర్లు చెప్తారండి సార్. మేడం థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ఫ్లైట్, హ్యాపీ జర్నీ. Thank you so much. Wonderful journey. Thanks, Thank you. Thank you. Okay, so let's begin round number 2. So first round winners సుధీర్ గారు, సెకండ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఛాన్స్ ఇస్తారు. రష్మి గారు. ఓకే రష్మి గారు, ఎవరిని పంపిస్తున్నారు? Subhash and Mansi. రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ సుభాష్ అండ్ మాన్సీ. కన్నులదా ఆశలదా బుగ్గలదా ముందులదా వేసుకున్న పెదవులదా నువ్వు కోరుకున్న సొగసులదా నదిలో మెదిలే నాలో ప్రాణం నీవే కదా కలలా కదిలే ఏదేదో పాడుతూ నా మీదే వాడుతూ హద్దుల్ని దాటుతూ మాయల్ని చేరుతూ గుండెల్లో ఆడుతూ కళ్ళల్లో సోలుతూ నీకుంటే అమృతం పొంగి అనువను అలతే కురిసేనమ్మా ముచ్చట్లే కాడవా నా మీదే చాలవని చేర్చువా కన్నులదు బుగ్గలదు ముద్దులదు నవ్వులదు
నిజంగా వండర్ఫుల్. సాధారణ మనకే ఓ 5 నిమిషాలు కరెంటు పోతే చీకటిగా ఉంటేనే చాలా కష్టంగా ఉంటది. అలాంటిది వాళ్ళు కళ్ళు లేవన్న దానికంటే మిగతా అన్నిట్లోనూ చాలా పవర్ఫుల్ గా ఉంటారు. అండ్ యూ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ మా. సూపర్. శేఖర్ మాస్టర్. మాన్సి ఏం చేసావమ్మా బా. ఫస్ట్ అక్కడ నుంచొని ఊహించుకున్న వాడి ఫేస్ ని చేస్తున్నావు. అలా వచ్చావు ఒక అతను ఎవరో వచ్చారు, అతను ఎవరో ఇలా టచ్ చేస్తుంటే రిజెక్ట్ చేయడం కూడా స్మూత్ గా రిజెక్ట్ చేసావు. రిజెక్ట్ చేసి డాన్స్ చేసావు. డాన్స్ చేయడం కూడా ఆ బ్లైండ్ ఇత్తోనే. అంటే నువ్వు ఆల్మోస్ట్ ఇలా ఉన్నావు కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు మన కింద అని అంత కరెక్ట్ గా చూస్ చేసుకుని ఇద్దరు మూమెంట్స్ చాలా కోఆర్డినేట్ గా ఉన్నాయి. అక్కడ చేసావు, వచ్చావు, పడిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు, అప్పుడు మళ్ళీ టచ్, అన్ని హెల్ప్ చేసాడని టచ్. ఆ తర్వాత నువ్వేదైతే ఫేస్ అనుకున్నావో ఆ ఫేస్ చూసావు, ఇతనే అని తర్వాత మళ్ళీ నీ హ్యాపీనెస్ చాలా బాగా చేసావు అమ్మా. డాన్స్ తో పాటు ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసావు. సుభాష్ భలే చేసావు. వెనకాల బటర్ఫ్లై ఇది ఒకసారి చేయది. ఎక్కడబ్బా ఎక్కడా? చాలా స్మూత్, సెన్సిటివ్ అండ్ వెరీ స్మార్ట్ కొరియోగ్రఫీ. అది చూస్తుంటే ఎంత సెన్సిటివ్ ఉందంటే ఇక్కడ టచ్ అవుతుంది. తన బ్లైండ్ ఇది వచ్చి అది చూసి అది చేసి ఫైనల్ గా సుభాష్ ఫేస్ వచ్చి అది నిజంగా తెలియకుండా ఇలా ఒక చిన్న షివరింగ్ వచ్చింది. మాన్సి యు కిల్డ్ ఇట్. సూపర్ మా, సూపర్ కృష్ణ. కమ్ ఆన్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. వాట్ అన్ ఐడియా ఫస్ట్ ఆఫ్ ఆల్. యూజువల్ గా నేను చాలా ఇలాంటి బ్లైండ్ యాక్ట్స్ నేను చూసాను, కానీ దిస్ వన్ వాజ్ జస్ట్ పర్ఫెక్ట్ కృష్ణ. బికాస్ ఐ థింక్ మాన్సీ ద వే యూ క్యారీ ద క్యారెక్టర్ త్రూ అవుట్, బికాస్ ఫుల్ సాంగ్ నీ మీద ఉంది. బికాస్ యూజువల్ గా ఇట్ కెన్ గో దిస్ వే, ఇట్ కెన్ గో దట్ వే ఆల్సో. కొంచెం ఓవర్ గా కూడా వెళ్ళొచ్చు, ఇట్ మే నాట్ వర్క్ అవుట్ ఆల్సో, బట్ దిస్ ఫర్ యూ సూపర్. Subhash, what lines and length and everything was superb, Subhash. I think you guys are fantastic. You guys are becoming Krishna, Mansi and Subhash. You are a team ochi. I should not say this, but touch wood. You guys, I want to see you guys in the finals for sure. Thank you so much. So, ఇప్పుడు మాస్టర్ విసిల్ వేసారు, నేను బలూన్. ఇది కావాలా మీకు? You want? Sure. పూర్ణ గారు. Mansi, wow. Seriously, I think I have to do this for you. థ్యాంక్ యూ. As all the judges said, like, it's not that easy. Blind, ila cheste, it will go like ulta and like this. But this was like perfect. Your postures, Anni, your look, ఒక్క ప్లేస్ లో కూడా మీరు మిస్ చేయలేదు. ఆ ఫీల్, ఆ ఎక్స్ప్రెషన్, అండ్ what? All the postures where you doing was like a doll. So neat. Mansi, seriously, you are like superb. Subhash, నిజంగా నేను చూస్తా, బట్ I don't know. My full eyes was on Manasi today. What, master? My hairstyle same today. Don't compare with that hairstyle. No, yeah. See, Pradeep garu, chudandi. Yeah, almost, madam. My friends call Amazon Forest now. మేడం మీరు ట్రై చేయాలి మేడం. నిజంగా నెక్స్ట్ వీక్ ప్లీజ్. రష్మి ఏమో కేశవ హెయిర్ స్టైల్, మీరేమో ఈయన హెయిర్ స్టైల్ కృష్ణ. So, Mansi, you want something from me? That's all. Come. ఓకే, థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. సుధీర్ గారు, మీ టీం నుంచి ఏ జోడి వస్తున్నారు? హృతిక్ అండ్ తన్వి. ఓకే, మల్లెపూల్ సుధీర్ టీం నుంచి హృతిక్ అండ్ తన్వి.
ఫర్ ద ఫస్ట్ టైం నేను చూడడం కూడా ఇదే, ఇంత కొత్త వెరైటీ, చాలా బాగుంది. వెనక మంట వస్తుంటే వీళ్ళు కర్రలతో కబాబ్ వండుతున్నట్టే ఉంది. శేఖర్ మాస్టర్. రితిక్ తన్వి మాస్టర్. రితిక్ ఏ ఎనర్జీ రా, తోటి తన్వి ఇద్దరు టూ గుడ్ మా. చెరీ చిరి నాకు ఆ ప్రాప్ యూసేజ్ చాలా బాగా నచ్చింది, చాలా బాగా యూజ్ చేసావు. బిగినింగ్ ఆ గొలుసులు పెట్టించి వీళ్ళని స్టిక్స్ తో బ్యాలెన్స్ చేపించేది, పైకి టక్మన్ రాగానే వాళ్ళు కింద పడిపోతారేమో అనుకుంటే వాళ్ళు అక్కడ వరకు వెళ్ళి బ్యాలెన్స్ చేస్తున్నారు. మెయిన్ దానికి డాన్సర్స్ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్ప. డాన్సర్స్ రండి మా బాయ్స్, నిజంగా మీ సపోర్ట్ లేకపోతే ఇలా కూడా వచ్చేది కాదేమో. చాలా బాగా సపోర్ట్ చేశారు. ఏ ఒక్క ఇది లింక్ మిస్ అయినా అంతే. అది చాలా బాగుంది, అంటే నేనైతే ఎప్పుడు చూడలా, చాలా కొత్తగా ఉంది ప్రాప్ తో చేయటం. అది నాకు బాగా నచ్చిందంటే ఫైనల్ లాస్ట్ ది అమ్మాయి అంటే మనోడు వెళ్ళి హ్యాండ్స్ ను లెగ్స్ ఇలా లాక్ చేసాడు తన్ని, మామూలుగా లేదు ఇది పర్ఫార్మెన్స్. రితిక్ తన్వి చాలా బాగా చేశారు మా. టూ గుడ్, టూ గుడ్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. ఈ సాంగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఐ హ్యాడ్ అ బిగ్ స్మైల్ ఆన్ మై ఫేస్ బికాస్ దిస్ ఇస్ ఫ్రమ్ మై మూవీ రావణ్. ద సాంగ్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ, పవర్ ప్యాక్ సాంగ్. మీరు పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఫర్ షూర్. ఇప్పటి వరకు నేను కూడా ఇలాంటి ప్రాప్ నేను చూడలేదు. వెరీ వెరీ స్మార్ట్, వెరీ ఇంటెలిజెంట్ కొరియోగ్రఫీ, చాలా బాగుంది. ఐ లవ్ ద కొరియోగ్రఫీ. బాయ్స్ మీరందరూ చాలా బాగా చేశారు. రితిక్ అండ్ తన్వి, ఫర్ దిస్ యూ టుక్ ది ఎఫర్ట్. ఫర్ దిస్ డెఫినెట్లీ మీకు ఐఎమ్ గోనా గివ్ యూ దట్ బలూన్ షవర్ ఫర్ దిస్, ఫర్ ఎవ్రీబడి, ఈవెన్ ఫర్ చెరీ మాస్టర్, ఎవ్రీబడి. థ్యాంక్ యూ ప్రియమణి గారు. పూర్ణ గారు. I don't want to. Tanvi, this is only for you. బాయ్స్ వావ్, ఒక్క కోఆర్డినేషన్ కూడా ఎక్కడి మిస్ చేయలేదండి. సూపర్ యార్, బికాస్ ఇట్ వాజ్ ఆన్ యువర్ షోల్డర్స్. ఆల్ ఆఫ్ దెమ్ వేర్ లైక్ ఈక్వల్లీ గుడ్. And that round, no, inside two people, Tanvi and Ritik, and you guys rounded, no one. That was something different. I have never seen. Super performance. I loved it. Thank you, judges. Thank you, guys. Good luck. Thank you. Okay, it's voting time. Team leaders along with your jodies on stage, please. Okay, first vote, Shekhar Master. My vote goes to Subhash and Mansi. Thank you, Master. Priyamani garu. సుభాష్ అండ్ మాన్సి. పూర్ణ గారు. Subhash and Mansi. Thank you, Purna garu. Thank you, thank you. గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి. So let's begin round number 3. So second round winners రష్మి గారు. థర్డ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు. సుధీర్ గారు. సుధీర్ గారు, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? అభయ్ సూర్య అండ్ జీవన. సుధీర్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ అభయ్ సూర్య అండ్ జీవన. గేమ్ స్టార్ట్ చేద్దామా? నా ప్లేయర్స్ రెడీ, మరి నీ ప్లేయర్స్? శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం, ఆగ్రహ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం, ఆగ్రహ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. ప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేరా తీసే వెలుగైనా ధీరా 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 ఓరణ ధీరా. గ్యాంగ్ తో వచ్చేవాడు గ్యాంగ్స్టర్,
కానీ అతను ఒక్కడే వస్తాడు. మాన్స్టర్. మే ఐ కమ్ ఇన్? This is where they die! చావుని చూశాడు కాలి కింద ధూళిలాగా, చావుని ధిక్కరించే సుల్తానులాగా, గాయం చేసే కత్తుల మీదే నడుచుకుంటూ గుండె లోపల పుట్టే భయాన్ని పక్కకి తోసి వేటగాళ్ళనే వేటాడే మహా వీరుడొచ్చాడు, వీరుడొచ్చాడు, వీరాధి వీరుడొచ్చాడు. వచ్చాడు శేఖర్ మాస్టర్. అభయ్ సూర్య జీవన మీరు వస్తేనే భయం వస్తుంది. డాన్స్ రాక్షసులు వచ్చారని. మీరు ఆ పెద్ద రాక్షసుడు ఎక్కడా? క్యాట్ సార్ వీడియో గేమ్ కాన్సెప్ట్ పెట్టారు కదా, అంటే ఓన్లీ ఫైట్ చేస్తున్నారు. ఆ వీడియో గేమ్ ది లేకపోయినా ఓకే అనిపించింది. ఇంకోటి అంటే డాన్స్ తక్కువ, చాలా తక్కువ ఉంది. ఎక్కువ జిమ్నాస్టిక్స్ స్టంట్స్ అవి ఎక్కువ ఉన్నాయి. చూసుకోండి క్యాట్. ఉండకొద్ది డాన్స్ తగ్గిపోతుంది. మనకి డాన్స్ కావాలి మెయిన్. అంటే ఆ గేమ్ ది మీరు అనుకున్నట్టు చిన్న వార్ ఇద్దరికి ఉండాలని దాన్ని డాన్స్ రూపంగా కూడా చూపించవచ్చు. మధ్య మధ్యలో ఇలాంటి చేస్తా, కానీ స్టంట్స్ ఎక్కువైపోయి డాన్స్ తగ్గింది. అది చూసుకోండి. ప్లస్ అభయసూర్య జీవన నిజంగా మీరు వస్తే ఎక్స్పెక్ట్ చేస్తాం ఏ మూమెంట్ చేసినా పర్ఫెక్ట్ గా ఉంటది, కానీ ఈసారి నాకు ఎందుకో క్లారిటీ మిస్ అయింది. మెయిన్ అభయసూర్య చేస్తే కనుక పర్ఫెక్ట్ గా ఉంటది. మూమెంట్ 100% ఉంటది. 99 కూడా ఉండదు. అంటే అంత క్లియర్ గా ఉంటది. ఈసారి నాకు అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. అంటే ఏదో కొంచెం లూజ్ అయినట్టు బాడీ. మరి ఎందుకో మరి హెల్త్ బాగాలేదా ఏంటి ఏమో తెలియదు. ప్రాక్టీస్ తక్కువైంది ఏంటో. క్యాట్ చూసుకోండి. సీరియస్ క్యాట్. అంటే నీ సాంగ్ ఎప్పుడు వచ్చినా ప్రతి ఎపిసోడ్ ప్రతి పర్ఫార్మెన్స్ లో నీదేదో కొత్తగా ఉంటది. అంటే ఇదంతా యూజువల్ గా చూసినట్టు అనిపించింది నాకంటే. క్యాట్ మార్క్ కనపడలా. అదొక్కటి చూసుకో క్యాట్. నేను మనకి చేసే ప్రతి పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. ప్రతిదీ కౌంట్ అవుతుంది. అదొక్కటి నువ్వు చూసుకొని చేస్తే బెటర్. ఎందుకంటే మంచి కొరియోగ్రాఫర్ కాబట్టి, బాగా చేయగల క్యాపబుల్ ఉంది కాబట్టి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. అభయ్ సూర్య జీవన క్యాట్ మాస్టర్. ఫస్ట్ బాయ్స్ వెళ్ళండి. ద రీజన్ నేను బాయ్స్ పిలిచింది, ఇప్పుడు చూస్తే హూఎవర్ ప్లేస్ వీడియో గేమ్స్ విల్ నో మార్టల్ కాంబాట్ అని ఒక గేమ్ ఉంది. సో మీరందరూ చూడడానికి అలా ఉన్నారు. సో అందుకే నేను అనుకున్నా అట్లీస్ట్ మార్టల్ కాంబాట్ ది ఆ ఒక మ్యూజిక్ ఉంటుందో ఏమో అని. కొత్తదే ఇది ఫర్ క్యాట్ మాస్టర్. బికాస్ యూజువలీ అభయ్ సూర్య జీవన వచ్చి ఏదైనా ఒక ఫీలింగ్ సాంగ్, ఇమోషనల్ ఆ ఒక కాన్సెప్ట్ లో కూడా మీరు వచ్చి చాలా బాగా చేస్తారు. ఇది కూడా బాగుంది, కానీ జస్ట్ ఆ స్టంట్స్ మాత్రం కొంచెం తగ్గి ఇంకా డాన్స్ ఉంటే బాగుంటుంది. బట్ యాజ్ అన్ యాక్ట్ ఐ లైక్ ఇట్. ఫార్మేషన్స్ అవన్నీ చాలా బాగుంది. ఎస్పెషలీ ద స్మాల్ బాయ్, యూ డిడ్ రియలీ వెల్. తెలుగు ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಹೆಸರೇನಮ್ಮ? ಪ್ರೀತಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ದಮ್ಮ. ಓ ಪ್ರೀತಿ మీ పేరు? ప్రదీప్ కన్నడ. తెలుగు కన్నడ నాది. ఒక్కసారి కన్నడలో మాట్లాడండి. ಬರ್ತಾ ಇದೆ కదా, అంతే కదా. ಚೆನ್ನಾಗಿದ್ರೆ ಚೆನ್ನ ಮಸಾಲ. ಪ್ರೀತಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ದಮ್ಮ. ಐ ಲವ್ ದ ವೇ ಯು ఆ మూడ్ అండ్ యోర్ లైన్స్, లెంగ్త్, ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. బాయ్స్ అందరూ చాలా బాగా చేశారు. మాస్టర్ ఫార్మేషన్స్ అన్ని చాలా బాగుంది. జస్ట్ ఆ
డాన్స్ ఇది మాత్రం చూసుకోండి. అభయ్ సూర్య జీవన వెళ్ళాలి. థ్యాంక్ యూ మేడం. పూర్ణ గారు. Abhay Surya and Jeevana. Ma'am. So whenever all the dancers come on the stage, Nijanga Chepte, it is in your shoulders as a contestant. You should never leave a second to make us look at them. Abhay Surya was ee roju konjam dull ga undi. Especially this area was not expressive at all. Are you okay? Not well? Fine, ma'am. You're fine, right? Like what happened? You were dull on your eyes, not expressive at all. Even expressions ఏమీ ఇవ్వలేదు. అందుకే performance was not coming to us. Otherwise the act was nice. Good performance. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. ఓకే రష్మి గారు, మీ టీం నుంచి ఏ జోడి వస్తున్నారు? జడ్జెస్ ఎక్స్ట్రీమ్లీ సారీ, అబోలి ఇంకా పర్ఫామ్ చేయడానికి షీఈ్ నాట్ యెట్ రెడీ అండి. ఒకవేళ తను పర్ఫామ్ చేపిస్తే కూడా తన కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది తప్ప ఐ డోంట్ థింక్ షీల్ బి మోటివేటెడ్ ఎనీ ఫర్దర్. సో టీమ్ లీడర్ సుధీర్ కదా, తనే ఇంకా డిసైడ్ అవ్వాలి. ఎలిమినేషన్ చేసేది ఈ టీమ్ లీడర్, ఈ టీమ్ లీడర్ కదా. సో ఐ థింక్ డెసిషన్ షుడ్ బి సుధీర్స్ అనుకుంటా. సో ఎలిమినేషన్స్ టీమ్ లీడర్స్ చేతిలో ఉంటాయి. అవును. థర్డ్ రౌండ్ మీతో పాటు కంపీట్ చేయడానికి రష్మి సైడ్ నుంచి పర్ఫార్మెన్స్ లేదు. సుధీర్, ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అనేది మీ చేతిలో ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి ఛాన్స్ కాదు సుధీర్, తను యాక్చువల్లీ రెడీగా ఉంది పర్ఫామ్ చేయడానికి. నేను ఒకవేళ సెకండ్ రౌండ్ ఓడిపోయి ఉంటే ఈ ఆర్గ్యుమెంట్ అసలు పెట్టేదాన్నే కాదు. దట్ ఈస్ బై డిఫాల్ట్. ఓకే, థర్డ్ రౌండ్ కూడా మేము ఓడిపోయాం కాబట్టి ఇప్పుడు కూడా వీఆర్ రెడీ. అప్పుడు చేయించాల్సింది, అప్పుడు అయిపోయేది. యూ హ్యావ్ టు కమ్ టు మై షో అండ్ యూ హ్యావ్ టు థింక్ ఇన్ మై థింగ్ ఆల్సో. మీరు ఒక రౌండ్ విన్ అయ్యారా, రెండు రౌండ్ విన్ అయ్యారా, మీరు టాస్క్ చేశారా? నేను కాదనట్లేదు, నువ్వు చెప్పిన మాట నేను ఒప్పుకుంటున్నాను. పని చేయి, నువ్వు మాట్లాడేసిన తర్వాత నన్ను మాట్లాడి, నేను మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్ చేయదు. Just listen to me once. Just listen to me once. నువ్వు చెప్పిన మాట నేను ఒప్పుకుంటున్నాను. As judges or as team leaders, we have to encourage them. ఇప్పుడు నా వైపు వాళ్ళు కూడా గెలిచేటప్పుడు నేను ఎంత హ్యాపీగా అవుతానో అలాగే మీ వాళ్ళు కూడా గెలిచేటప్పుడు నేను అంతే హ్యాపీగా ఫీల్ అవుతాను. బికాస్ D is about them. It is not about you and me. నీకు నాకు ఇంకో సీజన్ ఉంటుంది పర్ఫామ్ చేయడానికి, వాళ్ళకు ఉండదు. సో ఫైనల్ డెసిషన్ సుధీర్ మీదే. నన్ను మాట్లాడిస్తే ఒక 1 minute నేను మాట్లాడతాను. నేనేమనట్లా ఇది నా సైడా వాళ్ళ సైడా, నాకు మెంటల్లీ ఇదా లేదంటే ఫిజికల్లీ ఇదా లేకపోతే ఏదైనా పర్సనల్ ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోతే వచ్చి తనకి ఆ కాన్ఫిడెన్స్ లేదు. I can't break her into pieces. సార్ మాట్లాడండి, తను చెప్దాం. లెట్ హిమ్ ఫినిష్. చెప్పండి సుధీర్. కానీ ఐ నీడ్ ఎలిమినేషన్. Sudhir, if I were in your place, I would have not done this. I really did not expect this out of you. సో జడ్జెస్ ఆపోజిషన్ లీడర్ గా ఆ టీం నుంచి సుధీర్ ఎలిమినేషన్ ఉండాలి ఈ టీమ్ లో అని చెప్పారు. సో ద డెసిషన్ ఇస్ టేకెన్. సో రష్మి ఏ జోడిని ఎలిమినేట్ చేయబోతున్నారు? మోహన్. సో రష్మి టీం నుంచి మోహన్ అండ్ అబోలీని ఎలిమినేట్ చేస్తున్నారు రష్మి, బికాస్ వాళ్ళ టీంలో ఇప్పుడు అబోలీ పర్ఫామ్ చేయలేని పరిస్థితిలో ఉంది. మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడం కోసం ఐ థింక్ రష్మి యూ టుక్ దిస్ డెసిషన్. రుద్ర మాస్టర్. సో జడ్జెస్, ఈ సీజన్ లో ఉన్న కొత్త మాస్టర్స్ అంటే మాకు ముందు సీజన్స్ ఉన్న మాస్టర్స్ తో పాటు చాలా మంచి గట్టి పోటీ ఇచ్చారు. చాలా సార్లు చెప్పాం, ఈ సీజన్ లో ఉన్న కొరియోగ్రాఫర్స్ అందరూ చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. ఎస్పెషల్లీ కొత్తగా వచ్చిన రుద్ర, చెర్రీ, మన కృష్ణ, వీళ్ళందరూ చాలా చాలా బాగా చేస్తారు. అంటే ఆ సీనియర్స్ తో పాటు కాంపిటీషన్ చేయడం అంటే మాటలు కాదు. ఇప్పుడు మీరు ఎలిమినేషన్ అయ్యి వెళ్ళట్లేదు, తన హెల్త్ బాగోక ఇదయ్యి వెళ్తున్నారు అంతే. కానీ నెక్స్ట్ అమ్మాయికి కూడా బాగుంటే అబోలికి మీరు డెఫినెట్ గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మోహన్, నిజంగా నువ్వు అబోలి చాలా మంచి డాన్సర్స్ ఇద్దరు. తన హెల్త్ ఇష్యూ వలన ఇలా జరిగింది. తన నెక్స్ట్ హెల్త్ బాగుండి వైల్డ్ కార్డ్ అండి ఉంటే మీరు డెఫినెట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రియమణి గారు. నిజంగా ఏం చెప్పాలో తెలీదు, బికాజ్ ఇట్స్ చాలా అన్ఫార్చునేట్. ఇది మా చేతిలో ఏం లేదు. బట్ వి రియలీ డెఫినెట్లీ ఈ టీమ్ని వైల్డ్ కార్డ్లో డెఫినెట్గా చూడాలని ఉందంటే. ఐ హోప్ అబోలీ గెట్ వెల్ సూన్. డెఫినెట్గా వైల్డ్ కార్డ్లో రావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. Whenever you came to stage, it was always a Rudra performance, kada. Rudra ante it's a god's name.
So you'll be here, don't worry, very soon. Thank you, ma'am. Mohan, you're a very good dancer. I'm sure you'll be back here. All the best. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మోహన్, నువ్వు చేసిన ప్రతి పర్ఫార్మెన్స్ 100% ఇచ్చావు అండ్ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. నీ ఎఫర్ట్స్ ఎప్పుడు వేస్ట్ అవ్వవు, మళ్ళీ ఇక్కడ తిరిగి వస్తావు అని ఆశతో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రుద్ర మాస్టర్. థ్యాంక్స్ అలాట్. శేఖర్ మాస్టర్, మీ చేతుల మీదుగా ఇవాళ బెస్ట్ పర్ఫార్మెన్స్ కి ₹1,00,000 దండ. Oh baby, you are so beautiful, full. You're okay until let's just chill, chill. ఎక్కడా నాకు ఈ జోడీ కనపడట్లేదు. ఎక్కడా ఇంతేనా మనసి? एक बार डब्बे से स्टेप मार. సుధీర్, ఇక ఇప్పుడు మీ టీమ్ లో 4 జోడీస్ మిగిలారు అండ్ రష్మి మీ టీమ్ లో కూడా 4 జోడీస్ ఉన్నారు. సో లెట్స్ సీ నెక్స్ట్ వీక్ నుంచి ఈ ఫైట్ ఎలా ఉండబోతుందో. అంటిల్ దెన్ టాటా బాయ్స్, గుడ్ నైట్, థ్యాంక్ యూ సో మచ్.